టెర్రరిస్టులాగా రైతులకు బేడీలు వేయటం ఏంటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుందని ఆయన అన్నారు. గుండె నొప్పిగా ఉందన్న రైతన్నను సంకెళ్లతో హాస్పిటల్కి తీసుకువెళ్లడం దారుణమని విమర్శించారు. రైతులకు రేవంత్ సర్కార్ ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన నిలదీశారు. ఈ అరాచక పాలన ఇంకెన్నాళ్ళు అని మండిపడ్డారు. ఒక అస్వస్థతగా ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి బేడీలు వేయడం అంటే వారి హక్కులను హరించడమే. బిఎన్ఎస్ఎస్ అనే కొత్త చట్టం వచ్చింది. ఆ కొత్త చట్టం ప్రకారం కేవలం తీవ్రవాదులకు మాత్రమే, క్రూరమైన నేరస్తులకు మాత్రమే బేడీలు వేయాలన్న నిబంధనలు ఉన్నాయి తప్ప ఇవాళ రైతు బిడ్డలకు, రైతులకు, గిరిజన రైతులకు బేడీలు వేసిన ఒక అహంకార దుర్మార్గ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని ఇవాళ మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. పోలీస్ మాన్యువల్స్ ప్రకారం, జైలు మాన్యువల్ ప్రకారం కూడా అండర్ ట్రయల్ ఖైదీలను ట్రీట్ చేయాల్సిన విషయంలో ఉన్న అన్ని చట్టాలను కూడా తుంగలో దొక్కుతా ఉన్నారు. దీన్ని కూడా రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి గారు దయచేసి పరిగణలోకి తీసుకోవాలని వారికి నా విజ్ఞప్తి. అదేవిధంగా ఇవాళ వాళ్ళు చేసిన నేరం ఎల్లా ఒక్కటే. గిరిజనులు కావడమే వాళ్ళు చేసిన నేరం, చిన్న రైతులు కావడమే వాళ్ళు చేసిన నేరం. ఆయనకు ఏ పదవి లేని తిరుపతి రెడ్డి గారేమో కొడంగల్లో 200 మంది ప్రైవేట్ సైన్యంలాగా పోలీసులను పెట్టుకుని ఊరేగుతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి మాట వినందుకు గిరిజనులను ఇవాళ వేధిస్తూ ఉన్నారు. అండర్ ట్రయల్ ఖైదీలుగా ఇవాళ అసలు ఇన్ని రోజులు దారుణం, అసలు ఉండడమే దారుణం. వికారాబాద్ కొడంగల్ కోర్టు నుంచి హైదరాబాద్లో నాంపల్లి కోర్టుకి పేపర్లు ట్రాన్స్ఫర్ చేయకుండా 20 రోజుల పాటు జాప్యం జరగడం వల్ల, ప్రొసీజరల్ డిలే వల్ల ఇలా మా నాయకుడు నరేందర్ రెడ్డితో పాటు ఇంతమంది 20 రోజుల పాటు ఉత్త పుణ్యానికి జైళ్లలో మగ్గుతూ ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రి ఆదేశాలు, ముఖ్యమంత్రి యొక్క ఉద్దేశపూర్వకమైన ఎజెండానే దీని వెనకాల మాకు కనబడతా ఉంది. కేవలం నా మాట వినలేదు అని చెప్పి వాళ్ళని హింసించండి అన్నట్టుగా గుండెపోటు వచ్చినా కుటుంబ సభ్యులకు తెలియజెప్పకుండా మరి దుర్మార్గంగా ఇంకొక 2 పేర్లు, కావలి రవీందర్, గుండెమేని బసప్ప, వాళ్ళిద్దరికి కూడా ఆరోగ్యం బాగాలేదు. వాళ్ళని కూడా వెంటనే విడుదల చేయాలి. అదే వారితో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 3 ఆర్టికల్స్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం ఒక అస్వస్థతగా ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి బేడీలు వేయడం అంటే వారి హక్కులను హరించడమే.